చరిత్ర, భారత స్వాతంత్ర చరిత్ర. ఇది బుక్స్ పేర్లను రైటర్ పేర్లు చెప్పండి, మన వాళ్ళు నోట్ చేసుకుంటారంట. ఇందాక ఎవరు కామెంట్ పెట్టారు. అవునా? ఓకే బ్రదర్. ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య, ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య భారత స్వాతంత్రోద్యమ చరిత్ర, భారత స్వాతంత్రోద్యమ చరిత్ర 3 వాల్యూమ్స్ అండి ఇవి. నేను ఇంకొక కీలకమైనటువంటి విషయం చెప్పాలి అంటే మీతో, ఈ పుస్తకాలు బయట ఎక్కడ అమ్మరండి. ఈ పుస్తకాలు లేదన్నా చెప్పాను డైరెక్ట్, ఎందుకంటే మన వాళ్ళు మళ్ళీ అక్కడక్కడ తిరుగుతారు, ఎందుకు లేనిపోని బుక్ స్టాల్స్ లేవన్నా, లేవు. ఈ పుస్తకాలు ఎక్కడో దొరుకుతాయో, ఆ ప్లేస్ ఎక్కడో కేవలం నాకు మాత్రమే తెలుసు. సికింద్రాబాద్ లో వెస్ట్ మారేడుపల్లిలో వీళ్ళ యొక్క ఇది ఉంది, ఏది మన ఒక సంస్థ ఉంది. ఆ సంస్థలో మాత్రమే మీరు ముందుగా డబ్బులు కడితే ఆ డబ్బులు పేరు తీసుకుని గొడౌన్ లోకి వెళ్ళి పుస్తకాలు తీసుకొస్తారో, పుస్తకాలు తీసుకొచ్చి ఆఫీసులు పెట్టిన తర్వాత మీకు ముందుగా కాల్ చేస్తారో, అప్పుడు మీరు వెళ్ళి తీసుకోవాలి. ఇది పెద్ద తతంగం అనమాట. ఈ చాలా విలువైన పుస్తకాలు అమ్మట్లేదు వీళ్ళు ఎక్కడ, ఈ బయట బుక్ షాపుల్లో అమ్మట్లేదు, ఎక్కడ బుక్స్ ఎగ్జిబిషన్ లో పెడతలేదు. ఓన్లీ ఈ మామిడిపూడి వెంకటరంగయ్య గారి యొక్క ఫౌండేషన్ ఏదైతే ఉందో ఆ ఫౌండేషన్ లో మాత్రమే ముందు మనం ఒక 1000 రూపాయలు డబ్బులు కట్టేయాలా, లేదా ఒక 500 డబ్బులు కట్టేయాలా. ఆ తర్వాత ఆ డబ్బులు తీసుకుని పుస్తకాలు తీసుకొచ్చి ఆ ఆఫీసులు పెడతారు, అప్పుడు మీరు ఆఫీసులు తీసుకొచ్చుకోవాలి. ఈ 3 ప్రాముఖ్యంగా ఉన్నాయన్న. అంటే చాలా విషయాలు మిషనరీస్ గురించి ఈయన బాగా కవర్ చేశాడు, బానే రాశాడు. ఒక్కొక్క పుస్తకంలో కనీసం ఒక 7-8 మంచి పాయింట్లు దొరుకుతాయి మనకి మిషనరీస్ గురించి. సో ఇక్కడ ఏమంటున్నాడు, విద్య నేర్చుకున్న స్త్రీలు వైధవ్యం అనుభవించవలసిందనే మూఢ విశ్వాసం కొన్ని రాష్ట్రాల్లో వ్యాపించి ఉండేది. అంటే ఇప్పుడు మనం చదువుకున్నాం చూడండి, ఇంగ్లీష్ లో భార్య చదువుకుంటే భర్త చనిపోతారని చెప్పేసి మహాత్మా జ్యోతిరావు ఫూలే రాసినటువంటి పుస్తకంలో ఉన్న పాయింటే ఇక్కడ కూడా రాస్తున్నారు తెలుగులో. విద్య నేర్చుకున్న స్త్రీలు వైధవ్యం అనుభవించవలసిందనే మూఢనమ్మకం ఉన్న కారణంగా కొన్ని రాష్ట్రాల్లో అసలు చదువు చెప్పడానికి అవకాశమే లేదు, స్త్రీలు చదువుకోవడానికి అవకాశాలు లేవు, స్కూల్స్ ఉండేవి కావు. తర్వాత ఇప్పుడు ఇంకా ప్రాముఖ్యమైనటువంటి అంశాలకు వస్తున్నాం మనం. ఎవరో కళాప్రపూర్ణ దువ్వూరి వెంకట రమణ శాస్త్రి గారి స్వీయ చరిత్ర. ఇక్కడ ఏమంటున్నాడు, ఆనాటి కాలంలో ఆడపిల్లలు చదువుకోవడం చాలా తక్కువ. ఏమండి, చదివిన వాళ్ళైనా బడి చదువులు 3-4 క్లాసులు మాత్రం చదివి ఊడుకునేవారు, లేదా దాన్ని ఆపేసేవారు. ఆ పాటి చదువు కూడా రాకుండా ఉంటుందా అని చెప్పేసి నా భార్య గురించి అనుకున్నాను. కానీ చివరికి తెలిసింది ఏంటంటే, పెళ్ళయిన తర్వాత నాకు తెలిసింది కనీసం అలు కూడా రావు అని. అలు రావు అనే విషయం నాకు తెలియటానికి 70 ఏళ్ళు పట్టింది. 77 సంవత్సరాలు సాగిపోయింది ఆమెకు అలు రావు అని చెప్పడానికి అని చెప్పేస్తున్నాడు ఆయన. అంటే అలు రాకుండానే 77 సంవత్సరాలు సాగిపోయింది. అంటే ఆనాటి కాలంలో ఈవెన్ ఉన్నత వర్గాల వరకు కూడా చదువు అంతంత మాత్రమే, బయటకు రావడానికి అవకాశం ఉండేది కాదు, బయట చదువుకోవడానికి అవకాశం ఉండేది కాదు, చదువు అందుబాటులో ఉండేది కాదు. తర్వాత